ఓకేనా. వెల్కమ్ టు ఆల్ న్యూస్. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఏదైతే బాలకృష్ణ అలాగే కొమ్మినేని శ్రీనివాస్ వివాదం అయితే ఉన్నదో, ఆ ఎమ్మెల్యే కొమ్మినేని శ్రీనివాస్, దానికి సంబంధించి ఆ వివాదంలో చిరంజీవి గారిని ఎందుకు లాగారు, ఈ మొత్తం వివాదము ఈ మొత్తం విషయంపై మనతో చర్చించడానికి సీనియర్ విశ్లేషకులు చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, నిన్న ఏదైతే వివాదం ఉన్నదో ఏపీ అసెంబ్లీలో జరిగిన వివాదము, దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు అది వివాదం, అసలు వివాదం అది కాదమ్మా. ఓటమి మీడియా డైవర్ట్ చేస్తుంది, మీరు ఆ ట్రాప్ లో పడుతున్నారు. అసలు వివాదం అది కాదు. ఎందుకంటే అసలు వివాదం కొమ్మినేని కాదు, కామినేని. సారీ, మీరు పొరపాటు చెప్తున్నారు. కొమ్మినేని కామినేని. అతను బీజేపీ డాక్టరు. అతను ఎందుకు అనవసరంగా లేని విషయాన్ని అనవసరంగా మాట్లాడాడంటే, నాకు ఆయన ఎప్పుడు జెంట్మెన్, నాకు బాగా మిత్రుడు, చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎందుకు నేను అనవసరంగా ఆయన కూడా ఈ భజన పర్వంలో చేరాడో తెలియదు. కానీ ఏదో జగన్ ని తిడితే మనకు కూడా పదం వస్తుంది అనుకున్నారు. ఆయనకి సీనియర్ అయ్యి ఉంటే, ఆయన డాక్టర్ అయ్యి ఉంటే ఆయన కాకుండా మినిస్ట్రీ ఎవరికో ఆయన జూనియర్ ఇచ్చారని మనసులో బాధ ఉంది. ఏదో మనం కూడా జగన్ ని తింటేనే మనకు పదం వస్తుంది అనుకున్నాడు ఏమో, అందుకనే ఏదో మాట్లాడేటాడు. లేని విషయాన్ని మాట్లాడాడు. ఆ లేని విషయం మాట్లాడినప్పుడు అతను బాలయ్య కనుక సభలో లేకుండా ఉంటే ఆ మాట అలా వెళ్ళిపోయేది. ఈ కూటమి వాళ్ళందరూ కూడా భజన చేసేసి దాన్ని ఆహా ఓ నిజం కింద చిత్రీకరించేవారు. బాలయ్య ఉండబట్టి నిజాయితీ పరుడు, నిజాన్ని మాట్లాడేవాడు, నిర్భయంగా మాట్లాడేవాడు, ఎవరికి జంకేవాడు కాదు కనుక, మన కూటమి మనిషి అయినా తప్పు మాట్లాడాడు కనుక తప్పు. అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడింది లేదు, ఏమి లేదు. అనవసరంగా చెప్పదు, అదే మాట్లాడలేదు. ఎవరు అంత గట్టిగా మాట్లాడింది సీనే లేదు అని క్లీన్ గా చెప్పాడు. అతను చిరంజీవి గారిని అవమానించిన విషయం అది వేరే, అది జరిగిన విషయం అది వేరే విషయం. ఇక్కడ ఆయన వెళ్ళాడు, ఆయన గట్టిగా మాట్లాడాడు అంటే పిలిచారు, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఒట్టి మాటలు అలాంటివి లేవు అని ఓపెన్ గా చెప్పేశాడు. తన పేరు వచ్చింది కనుక ఆ పేరు అసెంబ్లీలో అతను అనవసరంగా మాట్లాడటం కామినేని, దాని మీద బాలయ్య బాబు నిజాన్ని అబద్ధాన్ని అంగీకరించలేడు కనుక మీద క్లారిటీ ఇచ్చాడు. అతనేమి బాలయ్య చిరంజీవిని ఏమి కమెంట్ చేయలేదు. హీ హెస్ గివెన్ క్లారిటీ. అదే విషయం వల్ల చిరంజీవి కూడా తన పేరు ఉటంకించబడింది కనుక అసెంబ్లీలో, తను అనామకుడు కాదు కదా, తన పేరుని ఉటంకించినప్పుడు తన క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకు ఉంటుంది. లేకపోతే చిరంజీవి మాట్లాడలేదు అంటారు కనుక అతను క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీలు ఏమి ఇచ్చాడు? క్లియర్ గా బాలయ్య చెప్పిందే చెప్పాడు. బాలయ్య చెప్పిన మాట చెప్పాడు. వెళ్ళాము, 1-1 అన్నారు. 1-1 అంటే నేను వెళ్ళి కలిశాను. అప్పుడు చాలా గౌరవంగా చూశాను. నన్ను అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళ మినిస్టర్ ఫోన్ చేశారు. 5గురు రండి అన్నారు. 5గురు కాదు, మేము 10 మంది వస్తామన్నారు. సరే రండి అన్నారు. వెళ్ళాము. ఇక్కడ ఆ టైంలో ప్రోటోకాల్ అనే పాయింట్ ఒకటి ఉంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత గౌరవించాడో చిరంజీవి గారిని అదే ఆయనే చెప్పాడు, అని చాలా గౌరవించాడని నిన్న కూడా అది చెప్పారు. ఇక్కడ ప్రోటోకాల్, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్. అది ఆఫీసులో సీఎం ఆఫీస్, అది నాట్ జగన్ ఆఫీస్ అని అంటారు. సీఎం ఆఫీస్ కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది దేశంలో. అది మన మామూలు జనాలకు తెలియదు కనుక దాన్ని వాడేసుకుని డ్రామా చేశారు. సీఎం ప్రోటోకాల్ ఎక్సెప్ట్ చీఫ్ జస్టిస్, గవర్నర్స్, అదర్ స్టేట్ మినిస్టర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తప్పితే ఇంకెవరు కూడా నేరుగా అక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఓన్లీ పోర్టికో దగ్గర వెళ్ళడానికి వాళ్ళ వరకే పర్మిషన్. మిగతా వాళ్ళు ఎవరైనా గేటు దగ్గర నడిచి వెళ్లాల్సిందే. మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ లో కూడా పెట్టారు. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. మన వాళ్ళందరూ, సినిమా వాళ్ళందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారు. అదేమంటాం? అది రెస్పెక్ట్ టు ది సీఎం అంతే, నాట్ టు ది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కూర్చున్నాడు. వీళ్ళందరూ చేతులు కట్టుకుని ఒబీడియంట్ కూర్చున్నారు. దాన్ని తప్పడతామా? పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటక వెళ్ళి సిద్ధరామయ్య గారి మీటింగ్కి వెళ్ళాడు. సిద్ధరామయ్య గారు అక్కడ ఎక్కడో కారు ఎక్కడో గేట్ దగ్గర ఆపి నడుచుకుంటూ వచ్చాడు. వేదికకి వచ్చి సిద్ధరామయ్యకి ఉంగి నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చున్నవాడు లెగవకుండా అలాగే విష్ చేశాడు. అదేమంటాం? అది ప్రోటోకాల్. సీఎం కి విష్ చేశాం కనుక సీఎం కనుక విష్ చేసామన్నారు. అవన్నీ ప్రోటోకాల్స్ మనకు జనాలకు తెలియదు కనుక ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అవమానించారు. ఇప్పుడు చిరంజీవి దండం పెట్టి అడిగారు. ఎవరు అడగమన్నారు? అంత దయనీయంగా అడగమని ఎవరు అనలేదే. ఎవరు మీరు అలా అడగాలని చెప్పారు? ఎవరు లేదే. ఆయన అడిగాడు. ఆయన స్వభావం చాలా మైల్డ్ గా అది బతిమాలినట్టు అడగాలని అనుకున్నాడు. 5 సినిమాలకి రేట్లు పెంచాలి, దానికోసం అందరినీ తీసుకొచ్చాను అని ఆయన దానికోసం అడిగాడు. ఎవరు అడగరు. దాన్ని ఒక కథ చేసేసారు. అయిపోయింది.
అయిపోయింది, ఆ కథ అంతా అయిపోయింది. దాని తద్వారా ఫలితం పొందింది కూటమి. ఆ బదనాం చేసి కూటమి అధికారంలో కూడా వచ్చింది. ఓకే, అయిపోయింది, కథ అయిపోయింది. సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఆ గతించిన గతాన్ని పాడితే పాడరా పాచి పడదలుచుకుంటే మళ్ళీ వేరే టాపిక్ లేనట్టు అదే టాపిక్ మాట్లాడతాం. ఇప్పుడు అది కాదు చర్చించవలసిన విషయం. ఆ తర్వాత బాలయ్య మాట్లాడిన మాట, బాలయ్యని లిస్ట్ లో ఎఫ్డిసి లిస్ట్ లో 9వ పేరు వేసిన వాడు ఎవడు అది అడిగాడు. దుర్గేష్ కూడా అడిగాను నేను మినిస్టర్ని, ఏమయ్యా లిస్ట్ లో నా పేరు 9వ పేరు ఎవడేసాడని అడిగారు. అది ఎవడు? బాలయ్య పేరుని 9వ స్థానంలో వేసిన మొగాడు ఎవడాడు? ఆ సన్నాసి ఎవడు? ఆ బుద్ధి లేని ఎదవ ఎవడు? ఆడు ఆఫీసరా లేకపోతే ఎవడు చెప్తే చేశాడు? ఎవడాడు? చెప్పు తీసుకుని కొట్టద్దా బాలయ్యని 9వ స్థానంలో వేసినందుకు? బాలయ్య ఏంటి ఇండస్ట్రీలో 9వ ప్లేస్ లో ఉన్నాడా బాలయ్య? 1, 2 స్థానాల్లో ఉన్నాడు. పద్మశ్రీ పద్మభూషణ్ బాలయ్యని 9వ స్థానంలో వేస్తాడు. ఎన్ని గుండెలు ఉండాలి ఆడికి? ఆడు ఎవడు వేశాడు? ఎందుకు వేశాడు? ఎవరు చెబితే వేసాడా? వాడు అజ్ఞానం అర్థజ్ఞానంతో వేసాడు. ఆ సన్నాసి ఎవడు? ఆ ముండమోపు ఎవడు? వాడు బయటికి రావాలి. అది బాలయ్య నిలదీసింది. ఎవడాడు? నాన్ సెన్స్, మనుషులు గౌరవం లేకుండా ఎవడాడు అని అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పలేక కూటమి బాలయ్య తన వాళ్ళైనా సరే తన కూటమి అయినా సరే తప్పు కనుక నిలదీశాడు. అది దానికి సమాధానం చెప్పాలి కూటమి. ఇప్పుడు ఎవరు చేశారు? వాడు ఎవడు? వాడిని బయటికి తీయాలి. వాడిని క్షమాపణ చెప్పడమో, ఏదో తప్పు జరిగింది ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమో చెయ్యాలి. బాలయ్యని అంత అవమానిస్తారా? కూటమి బాలయ్యని అవమానిస్తే ఆ ప్రశ్నను పక్కన పెట్టి, ఆ సమస్యను పక్కన పెట్టి చిరంజీవి బాలయ్య అని ఊరినే డైవర్ట్ చేస్తున్నారు. చిరంజీవి బాలయ్య ఏముంది? ఏం చిరంజీవి బాలయ్యని ఏమనలేదు, బాలయ్య చిరంజీవిని ఏమనలా. వాళ్ళిద్దరూ ఏం కమెంట్లు చేసుకోవాలా? ఫ్యాన్స్ కొట్టుకుంటానికి ఏమీ లేదు అక్కడ. వీళ్ళు పుట్టిస్తున్నారు చిరంజీవి బాలయ్య అని. పుట్టిస్తే ఎందుకంటే దాని మీద వెళ్ళి అసలు విషయం, బాలయ్య అడిగిన అసలు ప్రశ్నకి సమాధానం లేకుండా పోతుంది. బాలయ్యని అవమానించిన దానికి ఆన్సర్ లేకుండా పోతుంది. ఇది ఇక్కడ జరుగుతున్న తతంగం. మీరు కూడా మీడియా కూడా కూటమి ప్రభుత్వం చేసే ట్రాప్ లో పడకండి. మీరు మీడియాగా నిలదీయండి. ఎలా బాలయ్య 9వ స్థానం వేయటం కరెక్టేనా? మీరు అంగీకరిస్తున్నారా బాలయ్య 9వ పేర్లు వేయటం, 9వ నెంబర్గా వేయటం ఇండస్ట్రీలో బాలయ్య మీరు అంగీకరిస్తున్నారా? మీడియాగా అడగండి ఎలా వేస్తారని, ఎలా వేసారని అడగండి. 50 ఏళ్ల చరిత్ర బాలయ్యకి, ఓ మహానటుడు తండ్రిగా ఇంత చరిత్ర ఉన్న బాలయ్య పద్మభూషణ్ బాలయ్య 9వ నెంబర్లో వేస్తారా? ఎవడయ్యా మిగతా 8 బాలయ్య కన్నా గొప్పవాళ్ళు ఇండస్ట్రీలో? సీనియారిటీ ఉంది, అనేక నవరసాలు సినిమాలు చేశాడు. అలాంటి వాడిని 9వ నెంబర్లో వేస్తారు. ఎవడా మూర్ఖుడు? ఎవడు? ఆ దత్తమ్మ ఎవడు? ఆ చెప్పు తెగేలా కొట్టాలి అలా వేసిన వాడు ఎవడు? అది నిలదీయండి. మీరు ఎవడైనా అడగండి మీరు మీడియా. అది వదిలేసేసి అయిపోయి అనవసర విషయాన్ని బాలయ్యని చిరంజీవిని కమెంట్ చేయలేదు, చిరంజీవి బాలయ్యని కమెంట్ చేయలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. చిరంజీవి ఎందుకు ఇచ్చాడంటే చిరంజీవి తన పేరు ఉటంకించబడింది కనుక అసెంబ్లీలో కామినేని మాట్లాడే దానికి క్లారిటీ, బాలయ్య మాట్లాడి తన పేరు వచ్చింది కనుక తను క్లారిటీ ఇచ్చాడు జరిగింది ఇది అని. అంతే తప్పితే ఇక్కడ బాలయ్య తనేదో అన్నాడని తను బాలయ్యని ఏమి అనలా. ఇద్దరి మధ్య ఎలాంటి పరస్పర దూషణలు లేవు, వ్యంగ్యాలు లేవు, వెటకారాలు లేవు, కమెంట్స్ లేవు. ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్, క్లారిటీస్ అంతే. దాన్నేదో ఇష్యూ చేసేసి అసలు ఇష్యూని పక్కన పెట్టేద్దామని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అసలు ఇష్యూ అది కాదు. అసలు ఇష్యూ బాలయ్యని అవమానించింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు అవమానించింది? దీంట్లో ఉన్న కుట్ర ఏంటి? దీంట్లో ఉన్న నేపథ్యం ఏంటి? నేను చెప్తా కుట్ర ఏంటో. ఆ కుట్ర ఏంటో మీకు చెప్తా. బాలయ్యని అవమానించట్లో కుట్ర ఏంటో. ఇవాళ రామారావు గారు మహనీయుడైన రామారావు తన రక్త మాంసాలను దారపోసి తన చెమట రక్తంగా మార్చి తెలుగుదేశాన్ని నిర్మించాడు. నందమూరి తెలుగుదేశం. ఆ నందమూరి తెలుగుదేశాన్ని చంద్రబాబు నారా తెలుగుదేశంగా మార్చారు. ఈ నారా తెలుగుదేశంగా మారిన చంద్రబాబు ఈ నారా తెలుగుదేశంగా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ తన తర్వాత తన కొడుకు అవ్వాలి. నందమూరి చేతికి వెళ్ళకూడదు. నందమూరి రక్తానికి మళ్ళీ వెళ్ళకూడదు కనుక చెయ్యాలి. అందుకనే నందమూరికి సంబంధించిన ఫార్మిడబుల్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఆల్రెడీ అలర్ట్ చేసి అదని నాకు రాజకీయాలు వద్దు, నా కెరియర్ నాది, నాకు సంబంధం లేదని అలర్ట్ చేసి తప్పించాడు. అతను వెళ్ళిపోయాడు నందమూరి బ్లడ్ లో. ఇప్పుడు ఉన్నవాడు బాలయ్యని కూడా ఇరిటేట్ చేస్తే బాలయ్యని కూడా ఇరిటేట్ చేస్తే ఒప్పుకుంటాడు. హే నాన్ సెన్స్, నాకైతే ఈ పదవి ఎంత, ఇదెంత, నాకు అవసరం లేదు, గెట్ అవుట్ అని ఎమ్మెల్యే సీట్ కూడా చించి పారేస్తాడు. అలాంటి టెంపర్మెంట్ ఎమోషన్ కనుక అతన్ని రెచ్చగొడుతున్నారు. అతను ఇండైరెక్ట్ గా అవమానిస్తే అతను రెచ్చిపోయి ఈ రాజకీయాలు నాకు వద్దు దరిద్రం అని అంటాడు. అప్పుడు ఇది నారా తెలుగుదేశంగా కంటిన్యూ అవుతుంది.
లేకపోతే ఎప్పటికైనా మరి చంద్రబాబు తదనంతరం మళ్ళీ ఇది నందమూరి తెలుగుదేశం అవుతేమో, ఆ నందమూరి ఒరిజినల్ బ్లడ్కి వెళ్ళిపోతుందేమో, ఆ ఒరిజినల్ బ్లడ్కి వెళ్లకుండా అడ్డుకుంటానికి జరుగుతున్న కుట్రలో భాగమా ఇది అని నాకు అనుమానం. నిన్న ఏదైతే అసెంబ్లీలో ఈ చర్చ జరిగిన తర్వాత చిరంజీవి గారు లేఖ అయితే రిలీజ్ చేశారు సార్, పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఆ పత్రికా ప్రకటన ఇంత ముందుకు ఎందుకు చిరంజీవి గారు స్పందించలేదు? ఇంత ముందుకు గతంలో మన ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రస్తావించారు సార్. జగన్ ఎవరైతే సినీ ప్రముఖులను పిలిచి అవమానించారో ఆయన ముందు చేతులు కట్టుకొని ఉండాలట. ఆ మెగాస్టార్, మీరు అవమానించే మెగాస్టార్ ఆయన ముందు చేతులు కట్టుకొని ఉన్నారు అని చెప్పేసి ఆయన రాజకీయ సమావేశాల్లో ఆ ప్రసంగాలు అయితే చేశారు సార్. ఆ సమయంలో చిరంజీవి గారు ఎలాంటి స్పందన అయితే చేయలేదు, దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు సార్. ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత ఆయన పత్రికా ముఖంగా ప్రకటించారు. ఒకటి సార్, మీరు గతంలో సరిగ్గా ఫాలో చేసినట్లేరు. ఐఎమ్ సారీ. ఇదే మాట చిరంజీవి ఆనాడు కూడా చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించారు, నన్ను గౌరవించి భారతమ్మ వడ్డించింది అని ఆ రోజు చెప్పాడు ఆయన. కానీ ఆ టైంలో మీడియా తన చేతిలో పెట్టుకుని, కూటమి ప్రభుత్వం మీడియాని తన చేతిలో పెట్టుకుని ఆ విషయాన్ని మరుగున పెట్టి ఆయన దండం పెట్టిన విషయాన్ని ఫోకస్ చేశారు. దండం పెట్టడం ఎవరు ఆయన దండం పెట్టమని అడగల. ఆయన ఓవర్ వినయంతో ఆయన దండం పెట్టాడు సీఎం సీటుకి. ఓవర్ ఆయన ఎవరిని మీరు దండం పెట్టాలి మాట్లాడే ఎవరు చెప్పలా? ఎవరన్నా చెప్పారా? ఏమి లేదు. కానీ ఆయన పెట్టాడు. దాన్ని ఫోకస్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మరి అదే పవన్ కళ్యాణ్ అన్ని మాట్లాడిన పవన్ కళ్యాణ్ మొన్న సిద్ధరామయ్యకి ఎందుకు వంగి దండం పెట్టాడు? మోడీ గారికి ఎందుకు కాళ్ళకి వంగి నమస్కారం పెట్టాడు? ఎందుకు పెట్టాడు? వాళ్ళ పదవులు వాళ్ళ దగ్గర నుంచి ఆశించి పెట్టాడా? వాళ్ళకి భయపడి పెట్టాడా? అదేమంటే ప్రధానమంత్రి కనుక పెట్టారంటాడు. అలాగే అక్కడ సీఎం కనుక పెట్టాడు. మీకైతే ఒక రూలు, మీదైతే ఒక చట్టము, మీరైతే ఒక న్యాయము, ఇంకోళ్ళదైతే అది కూటమి ప్రభుత్వం దుర్మార్గపు దుర్నీతి అది అలా సాగింది. అప్పుడు చెప్పాడు చిరంజీవి నన్ను గౌరవించారని. కానీ దాన్ని ఫోకస్ కానివ్వకుండా వాళ్ళ మీడియా చేతిలో పెట్టుకుని, పేపర్ల చేతిలో పెట్టుకుని హంగామా చేశారు, ప్రజల్ని మోసం చేశారు. అది వేరే విషయం. అది అయిపోయింది. వాళ్ళ చిరంజీవి ఎందుకు స్పందించారంటే మామూలుగా అయితే స్పందించాడు ఆయన కూడా. కానీ తన పేరు 2 సార్లు ఒక మంత్రి, బీజేపీ తరపున ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడాడు. దాని క్లారిఫికేషన్ బాలయ్య మాట ఇద్దరు చిరంజీవి పేరు వాడటం జరిగింది. అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో తన పేరు ఉటంకించబడినప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబుల్ ఎవడో అయితే కాదు. చిరంజీవి అనేది ఒక ఫార్మిడబుల్ నేము, తనకు ఒక పేరు ఉంది, ప్రఖ్యాతత ఉంది. సో తన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, తనకు బాధ్యత ఉంది. సో హీఈస్ ఎగ్జిక్యూటెడ్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు క్లారిఫై ది మ్యాటర్. అంతేగాని ఇంకోటి కాదు. దాన్ని అలాంటి పద్ధతిలో మాట్లాడిన దాన్ని ఏదో కమెంటు, విమర్శ ఒకళ్ళు అనుకున్నారని ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి తద్వారా పబ్బం గడుపుకుని అసలు విషయాన్ని, బాలయ్యను అవమానించిన విషయాన్ని పక్కదోవ పట్టించడానికి చూస్తుంది కూటమి. ఈ ట్రాప్ లో మీరు కూడా పడకండి దయచేసి. మీరైనా నిజాయితీగా అడగాల్సింది అడగండి. ఇష్యూ ఇది. బాలయ్యని ఎలా 9వ నెంబర్గా వేస్తాడు ఈ కూటమిలో? ఎలా వేస్తారు? కూటమిలో వేరే ప్రభుత్వం ఇచ్చినట్టే అర్థం ఉంది. కూటమి ప్రభుత్వం బాలయ్యని ఎలా అవమానిస్తుంది? ఆ లిస్ట్ వేసిన వాడు వాడు ఎవడు వేసాడు? వాడంతటి వాడు వేసాడా? అజ్ఞానము అర్థజ్ఞానంతో ముండమోపి కడుపుకి అశుద్ధం తినే ఎదవ వేసాడా? లేకపోతే ఎవరైనా చెబితే పైనుంచి ఇది వస్తే వేసాడా? అది తెలియదు. బాలయ్యని అవమానించిన వాడు ఎవడో తెలియదు. అది అడగండి మీరు. అది అడగండి కూటమి వాళ్ళని. అవి అడగండి. అది వదిలేసి ఎందుకు అనవసర విషయం, అయిపోయిన విషయం ఇది. గతంలో 2 ఏళ్ల క్రితం అయ్యింది. చరిత చరణం అదే పాట పాడితే పాటలా పాసిపడ దాంట్లో అని ఇంకా అదే ఎందుకు తవ్వుతారు? వేరే టాపిక్ వేరే లేనట్టు అయిపోయింది కదా. ఆ వాడి పాడి అధికారంలోకి వచ్చారు కదా. ఇంకా ఎందుకు ఆ సోది?